హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత సైన్యం అమ్ముల పొదిలో అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు చేరనున్నాయి. శత్రువుపై దాడికి ఉద్దేశించిన 6 AH-64E అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 4,168 కోట్లను ఖర్చు చేయనున్నారు. వాస్తవానికి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని 2015లో ఆర్మీ ప్రభుత్వాన్ని కోరింది. ఎయిర్ ఫోర్స్తో సంబంధం లేకుండా తమకు సొంతంగా యుద్ధ హెలికాప్టర్లు కావాలని ఆర్మీ ఎంతో కాలంగా కేంద్రాన్ని కోరుతోంది. దీంతో అరుణ్ జైట్లీ నాయకత్వంలోని డిఫెన్స్ ఎక్విజిషన్స్ కౌన్సిల్ 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ హెలికాప్టర్లు సైన్యంలో చేరితే వైమానిక దళం మరింత బలోపేతం అవుతుందని భారత్ భావిస్తోంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇప్పటివరకు కీలక పాత్ర పోషిస్తున్న రష్యాకు చెందిన Mi-25, 35 హెలికాప్టర్ల స్థానాన్ని ఇవి భర్తీ చేయనున్నాయి. ముందుగా కుదిరిన కాంట్రాక్ట్ ప్రకారం ఇదివరకే ఐఏఎఫ్కు 22 అపాచీలు అందాల్సి ఉంది. ఈ అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో రాత్రి వేళల్లోనూ పనిచేస్తాయి. 1 నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఈ హెలికాప్టర్లు 128 టార్గెట్లను ట్రాక్ చేయగలవు. శత్రువు పసిగట్టకుండా స్టెల్త్ సామర్థ్యం ఉన్న ఈ హెలికాప్టర్లలో అడ్వాన్స్డ్ సెన్సార్లు, బిహైండ్ విజువల్ రేంజ్ మిసైళ్లు ఉంటాయి. 1984లో అమెరికా సైన్యంలో అపాచీ యుద్ధ హెలికాప్టర్ చేరగా గతేడాది జూలై నాటికి 4.2 మిలియన్ గంటల పాటు గగనతలంలో ఎగిరింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అమెరికా ఈ హెలికాప్టర్లను ఉపయోగించింది. అపాచీ హెలికాప్టర్లతో పాటు 490 కోట్లతో యుక్రెయిన్ నుంచి జోరియా గ్యాస్ టర్బైన్ ఇంజిన్ కొనుగోలు కూడా DAC ఆమోదం తెలిపింది. వీటిని రష్యాలో నిర్మిస్తోన్న గ్రిగోరివిచ్ తరగతికి చెందిన 2 యుద్ధ నౌకల్లో ఉపయోగించనున్నారు. గతేడాది గోవాలో ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్తో భేటీ అయిన సందర్భంగా రష్యా నుంచి 4,000 టన్నుల సామర్థ్యం ఉన్న గ్రిగోరివిచ్ ఫ్రీగేట్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే రక్షణ రంగ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయడంపై ఫోకస్ పెట్టిన ఇండియా ప్రచండ పేరిట లైట్ కాంబాట్ హెలికాప్టర్లను తయారు చేసింది. ఎయిర్ ఫోర్స్లోకి ప్రవేశపెట్టింది. మిసైళ్లతో పాటు ఇతర ఆయుధాలను ప్రయోగించగల సామర్థ్యం ప్రచండ హెలికాప్టర్లకు ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించాలనే ప్రాథమిక ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రచండ హెలికాప్టర్లను డిజైన్ చేసింది. జోధ్పూర్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఎయిర్ మార్షల్ VR చౌదరి సమక్షంలో వీటిని వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో భారత సామర్థ్యానికి ప్రచండ అద్దం పడుతోందన్నారు. 5.8 టన్నుల బరువుతో 2 ఇంజన్లతో పనిచేసే ప్రచండ హెలికాప్టర్ ఇప్పటికే ఆయుధాలను ప్రయోగించే పరీక్షలను పూర్తి చేసుకుంది. రానున్న రోజుల్లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో దీని సేవలు కీలకం కానున్నాయి. భారత్ వద్ద ఇప్పటికే అమెరికాకు చెందిన అపాచీ చాపర్లు ఉన్నాయి. ప్రచండ కంటే ఇవే పెద్దవి, వీటి సామర్థ్యం కూడా ఎక్కువ. కానీ అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఆపరేషన్లు నిర్వహించడానికి వీలుగా పర్వత ప్రాంతాల్లోనూ పేలోడ్ మోసుకు వెళ్లడం కోసం ప్రచండ హెలికాప్టర్లను రూపొందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.